హలో ఎవ్రీవన్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతోటి కాంటాక్ట్లోకి వస్తున్నాను అనమాట. యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ నేను మొదటిలాగా వీడియోస్ అనేది మళ్ళీ స్టార్టప్ చేశాను. సో ఇన్ని రోజులు చేయడం కారణం బికాజ్ నాకు కొన్ని ఎగ్జామ్స్ కొన్ని వేరే ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయాను. సో ఇప్పుడు ఇప్పటి నుంచి మనం కాంటాక్ట్లోనే ఉందాం అందరం. కమింగ్ టు ఇట్, మీరు ఎవరైనా కొత్తగా జాయిన్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్లుని కొట్టండి, సో దట్ నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి. సో అంటే ఎక్కడి దాకా వెళ్తుందో అనేది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నారంటే ప్లీజ్ కమెంట్ చేయండి, మీరు ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ నేను ఎక్కడి దాకా వెళ్తున్నాయి అనేది తెలుసుకుంటాను. అండ్ ఇప్పుడు మనము ఐపీఎల్ సీజన్ గురించి అని మాట్లాడుకుందాం. సో నాకు చాలా ఇష్టం క్రికెట్స్ గురించి మాట్లాడాలంటే, బికాజ్ నేను చాలా డై హార్డ్ ఫ్యాన్ అనమాట క్రికెట్ గురించి. ఇప్పుడు వరకు నేను ఐపీఎల్ సీజన్స్లలో అన్ని సీజన్స్, ఈ సీజన్ మాత్రం అన్ని మ్యాచెస్ చూశాను. చాలా మ్యాచెస్ చాలా బాగా జరుగుతున్నాయి అండ్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక సైడ్ సిఎస్కే అంటారు, ఒక సైడ్ ముంబై అంటారు, ఒక సైడ్ ఆర్సీబీ అంటారు. ఎవరిది వారిదే గోలా ఉంది. అండ్ కమింగ్ టు నేను మాత్రం నేను ఒప్పుకుంటాను, బికాజ్ నేను సిఎస్కే ఫ్యాన్ని. సిఎస్కే ఫ్యాన్ అంటే జస్ట్ ఐపీఎల్ వరకే నేను సిఎస్కేకి ఫ్యాన్ అనుకోకండి. ఆఫ్టర్ ఇండియా టీం కూడా ఆడేటప్పుడు కూడా నేను ఇండియా టీంకి కూడా సపోర్ట్ చేస్తాను, బికాజ్ దాంట్లో మన ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, ఇక్కడ కూడా మన ఇండియన్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అండ్ సిఎస్కే ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్ ఈజ్ మా ఎంఎస్ ధోని, ద తాలా. యాక్చువల్లీ మనం చూసాము చాలా మ్యాచెస్ అలా జరిగిపోతూ ఉంటాయి. చాలా మ్యాచెస్ వరకు సిఎస్కే ఈ సీజన్లో ఓడిపోయారు. 4 మ్యాచెస్ ఓడిపోయాము, ఒక మ్యాచ్ అనేది గెలిచామన్నమాట. చాలామంది చాలా కుక్కలు మొరుగుతున్నాయి అన్నమాట. ఏంటంటే అరే మామ, గుర్తుపెట్టుకోండి, మా సిఎస్కే టీంకి ఇంకో పేరు కూడా ఉంది, కమ్బ్యాక్ టీం అని చెప్పేసి. ఆ టీం కమ్బ్యాక్ ఇచ్చారనుకోండి, మీ చేతికి వచ్చే ట్రోఫీ కూడా మా టీంకి అనేది వచ్చేస్తుంది అనమాట. అలా కమ్బ్యాక్ అనేది ఇస్తారు. అండ్ కమింగ్ టు సిఎస్కే టీం, ఇప్పుడు కొత్తగా న్యూస్ ఏమొచ్చిందంటే వీఆర్ ధోని ఈజ్ గోయింగ్ టు బి ద క్యాప్టెన్ ఆఫ్ సిఎస్కే అనమాట. ద కూల్ క్యాప్టెన్ ఈజ్ కమింగ్ బ్యాక్ అనమాట. బికాజ్ రుతురాజ్ గైక్వాడ్కి లాస్ట్ 2 మ్యాచెస్ ముందు ఒక మ్యాచ్లో దెబ్బ తగిలింది, బట్ ఆల్సో హీ వాజ్ ప్లేయింగ్ అనమాట. కానీ అది దెబ్బ తగ్గకుండా చాలా కొంచెం ఎక్కువ అవ్వడంతో సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్ తీసుకుంది ఏంటంటే, వీ విల్ టేక్ హిమ్ అవుట్ ఫర్ ట్రీట్మెంట్ అది ఇది అని చెప్పేసి. సో అతని ప్లేస్లో రీప్లేస్మెంట్గా అన్క్యాప్డ్ ప్లేయర్ మన ఎంఎస్ ధోని ఈజ్ గోయింగ్ టు బి ద క్యాప్టెన్సీ ఫర్ దిస్ సీజన్, ఐపీఎల్ సీజన్. అండ్ దుమ్ము దులిపేస్తాడు అందరిది, అంత క్రాక్ ఆడతాడు. సో వీఆర్ వెయిటింగ్. ఈరోజు కూడా మనకి సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది. సో విల్ సీ హిస్ క్యాప్టెన్సీ ఆల్సో. కొంతమంది కుక్కలు ఉన్నారు, లాక్డౌన్ కిడ్స్, వాళ్ళు ఆర్సీబీకి ఫ్యాన్స్ అయిపోయి సిఎస్కే ఏంట్రా బాబు, 43 years ఓల్డ్ ముసలోడు ఏం చేస్తాడు అన్నట్టు. ఆ ముసలోడేరా బాబు 0.12 secondsలో వికెట్ తీసేశాడు. ఆ సిచ్యువేషన్లో ఎవ్వడు అంత కరెక్ట్గా గెస్ చేయడు. అతను వికెట్స్ బ్యాక్ సైడ్ ఉన్నాడంటే గేమ్ ఆర్ 1 సైడే, అది అర్థం చేసుకోండి లాక్డౌన్ కిడ్స్. అండ్ కమింగ్ టు, సో ఇది పెద్ద న్యూస్ అనమాట మనకి. మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి బికాజ్ ద ఫ్యాన్స్. ఇప్పుడు మనం ధోనీని టాస్ దగ్గర చూడొచ్చు అండ్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చూడొచ్చు, ఎవ్రీవేర్ వీ కెన్ సీ ధోని అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్ బికాజ్ చాలామంది చాలా రకాలుగా అన్నారు. కొంతమందికి నేను చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు కొంతమంది ఆర్సీబీకి ఫ్యాన్స్ ఉన్నారు అండ్ కమింగ్ టు ముంబై ఇండియన్స్కి ఫ్యాన్ బేస్ ఉన్నారు, సిఎస్కేకి కూడా ఫ్యాన్ బేస్ బాగానే ఉన్నారు. కమింగ్ టు దిస్, వెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, ముంబై ఇండియన్స్లోకి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఎవరైనా ఇప్పుడు ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో
ఆర్సీబీకి విరాట్ కోహ్లీ వెళ్ళిపోయిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తారా? అండ్ రోహిత్ శర్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు సపోర్ట్ చేస్తారా ఆ టీంకి? కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మాత్రం ధోని ఉన్నా లేకపోయినా కూడా నేను సిఎస్కేకే సపోర్ట్ చేస్తాను. బికాస్ దట్ టీమ్ ఐ లవ్ ఎ లాట్. ధోని ఉన్నాడని చెప్పించి నేనైతే సపోర్ట్ చేయట్లేదు. ఐ రియల్లీ నా హార్ట్ నుంచి చెప్తున్నాను, నేను ధోని లేకపోయినా కూడా ఐ సపోర్ట్ సిఎస్కే. ఆఫ్టర్ ఏ ఫ్యూచర్లో ధోని రిటైర్మెంట్ తీసుకుంటా అన్నప్పుడు కూడా నేను సిఎస్కేకే సపోర్ట్ చేస్తాను. అండ్ ఇంత పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది, ధోని ఈజ్ గోయింగ్ టు బి ద క్యాప్టెన్సీ ఆఫ్ సిఎస్కే అని చెప్పేసి నాకైతే కాల్ చేతులు ఆగట్లేదు ఈ మ్యాచ్ కోసము. అరే మామ మచాస్ లిసన్, ఎప్పటికైనా తండ్రి తండ్రే, కొడుకు కొడుకే, అర్థమవుతుందా? ఏం ఎప్పుడు తెలుసుకుంటారా మీరు? ఏంటో ఏమో. సో ఆల్ ది బెస్ట్ టు సిఎస్కే టీమ్. ఈరోజు నుంచి గేమ్ మాత్రం చేంజ్ ఉంటుంది మనకి. అండ్ లెట్స్ టాక్ ఆఫ్టర్ ద మ్యాచ్ అనమాట. మ్యాచ్ తర్వాత మళ్ళీ నేను వీడియో పెడతాను మీకు. సో ఇప్పటి వరకు నా వీడియోస్ చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్లుని కొట్టండి. ఇంకొకటి నేను చెప్పింది ఏంటి, మీరు ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు నా వీడియోస్ అనేది కూడా కొంచెం చెప్పండి. బికాజ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లో ఉన్నాను కాబట్టి. ఓకే, బాయ్ బాయ్.